ఏపీలో సమ్మర్ హీట్తో పాటు ఎన్నికల వేడి కూడా రోజు రోజుకు పెరుగుతోంది. ఏపీలో కీలకంగా మారినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల్లో సెంటర్ పాలిటిక్స్గా నిలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు అందించడంలో వాలంటీర్ వ్యవస్థ ముఖ్య పాత్ర పోషిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసేయకుండా కొనసాగిస్తామని బాబు పదే పదే ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రకటనతో వాలంటీర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. చంద్రబాబు ప్రకటనతో వైసీపీకి కలవరం మొదలైంది. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చినా వాలంటీర్లు కొనసాగుతారని అనిపిస్తే అప్పుడు ప్రజలు తమకు ఓటు వేస్తారా అనే అనుమానం వైసీపీ నేతల్లో ఉంది. ఇటు చంద్రబాబు వారిని కొనసాగిస్తామని, ఒక్కరిని కూడా తొలగించబోమని తెలియజేస్తున్నారు. అంతేకాదు వాలంటీర్ల జీతాలు కూడా పెంచుతామని అంటున్నారు. ఇది వైసీపీకి సమస్యగా మారుతోందనే వాదన కూడా వినిపిస్తోంది. ఇలా వాలంటీర్ల వ్యవస్థ ఏపీ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. అన్ని పార్టీలు వాలంటీర్ల వ్యవస్థను సపోర్ట్ చేస్తున్నాయి. వాలంటీర్లకు ప్రజల నుంచి ఫుల్ సపోర్ట్ ఉండటం వల్లే పార్టీలన్నీ వారిపై ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. వాలంటీర్ల సేవల్ని బలవంతంగా ఆపించేసి పథకాల అమలును అడ్డుకుంటూ చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తూ వాలంటీర్లకు టీడీపీ పట్ల వ్యతిరేక భావన వచ్చేలా ప్రయత్నిస్తున్నారు. ఇక చూడాలి మరి వాలంటీర్ల వ్యవస్థ ఏ పార్టీకి ప్లస్సో ఏ పార్టీకి ఓట్లు రాల్చుతోందో అని.